కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై తాము నిర్వహిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి తమతో కలిసి రావాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్మోహన్ మాట్లాడారు. నగరపాలక సంస్థకు సంబంధించి చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అయితే కార్పొరేషన్లో ఇళ్లు మాత్రమే రద్దు చేసి హోటళ్లు, పారిశ్రామిక సంస్థలు, మాంసపు దుకాణాలు, మద్యం దుకాణాలు, మందుల షాపుల నుంచి చెత్త పన్ను వసూలు చేస్తున్నారన్నారు. గత కొద్ది కాలంగా కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇళ్లకు మాత్రమే రద్దు చేశారు. హోటళ్లకు, వాణిజ్య సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాలకి, మటన్ షాపులకి, లాడ్జీలకి, మెడికల్ షాపులకి ఇలాంటి వాటి నుంచి చెత్త పన్ను వరుసగా వసూలు చేస్తున్నారు. అయితే వసూలు చేసినటువంటి చెత్త పన్ను సక్రమంగా కార్పొరేషన్కు చెందడం లేదనేది తెలుస్తూ ఉంది. ఒక మెడికల్ షాప్ నుంచి, బ్రాండ్ షాప్ నుంచి, లేకపోతే మటన్ షాప్ నుంచి కేవలం పన్ను రూపంలో వసూలు చేయడమే కాకుండా మటన్ షాపులో నుంచి మటన్ కూడా కొద్దిమంది అధికారులు డిమాండ్ చేసి తీసుకుపోతున్నట్టు ప్రజానికం చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి చెత్త పన్ను మీద నియంత్రణ లేకుండా పోవటం చాలా అవినీతికి ఆస్కారం ఇచ్చింది. కడప కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు మొదలుకొని ఎంఎస్ఓ వరకు ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొద్దిమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు అయితే వాళ్ళే ఇష్టానుసారంగా రౌడీల్లాగా మారి డబ్బులు వసూలు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. నియా లాంటి వాళ్ళు, లేకపోతే రవికుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే నాగసుబ్బయ్య లాంటి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే కడప కార్పొరేషన్లో దాదాపు 20 మంది నుంచి 30 మంది వరకు శానిటరీ సెక్రటరీలు, కొద్దిమంది ఇన్స్పెక్టర్లు దీంట్లో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రసీదులు ఇవ్వకుండా వసూలు చేసిన డబ్బులు కార్పొరేషన్ జమ చేయకపోవడం వల్ల ప్రజానికం అనేక రూపాల్లో ఇబ్బందులు పడి కట్టినటువంటి పన్నుల డబ్బులు వృధా అయిపోతూ ఉన్నాయి. అందుకోసం మేము కడప కార్పొరేషన్ యంత్రాంగం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కమిషనర్ గారు జోక్యం చేసుకుని ఈ అవినీతిని నియంత్రించడంలో విఫలమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు తప్ప దీన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. అందుకోసం మేము ఒకటే అడుగుతున్నాం, ఈ చెత్త కుంభకోణం ఒకటే కాదు, అనేక రకాల కుంభకోణాలు ఉన్నాయి. కుక్కల ఆపరేషన్ విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది. వీటితో పాటు వర్కర్ల విషయంలో, అడిషనల్ వర్కర్ల నియామకంలో 550 మంది వర్కర్లు అధికారికంగా నియమించుకున్నారు. కానీ ఆచరణలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు 350 మంది మాత్రమే రోజువారీ విధుల్లో ఉంటున్నారు. అంటే ఒక్కొక్క వర్కర్కు 12,000 రూపాయలు జీతం ఇస్తుంటే 200 మంది కార్మికులు రోజువారీ పనిలో లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు కాంట్రాక్టర్లు, అధికారులు పంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రీత్యా చూసినప్పుడు ఇక్కడ రాజీవ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి బండ్ల విషయంలో కూడా అనేక రకాల అవినీతి మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇదేదో తాత్కాలికంగా ఆ అవినీతి జరిగింది, దాని మీద విచారణ చేస్తున్నాం, లేకపోతే మేము ఒక నిజాయితీ కలిగిన అధికారి చేత ఎంక్వైరీ చేస్తున్నాం అనే వరకే పరిమితం అయితే ఉపయోగం లేదు. మేము సీరియస్గా చెప్పవలసింది ఏంటంటే దీని మీద ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి చేత సమగ్ర విచారణ జరపాలి. ఇప్పుడు ఎవరైతే జోక్యం చేసుకుని బాధ్యులు ఉన్నారో అవుట్ సోర్సింగ్ మేస్త్రి రవికుమార్, ఆయన ఓ పెద్ద అనకుండా ఆయన పనంతా ఉదయం లేచేటప్పటి నుంచి రాత్రి వరకు డబ్బులు వసూలు చేసుకోవటం, అధికారులకు సమర్పించడం, వాటాలు పంచుకోవటం, దీని మీదనే శ్రద్ధ పెట్టారు తప్ప దాన్ని సక్రమైన పద్ధతిలో వినియోగించేటువంటి పరిస్థితి లేదు. ఈ రీత్యా చూసినప్పుడు ఒక చెత్త కుంభకోణమే కాకుండా కుక్కల ఆపరేషన్ కుంభకోణంలో, వర్కర్ల విషయంలోనూ ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ చికెన్ షాపుల దగ్గరికి వెళ్ళి చికెన్ వ్యర్థాలను తీసుకెళ్ళి ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో అక్కడ కూడా డబ్బులు వసూలు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం అవినీతి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. విచారణ కూడా నిజాయితీ గల అధికారి చేత విచారణ జరిపించాలి. దాంతోపాటు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, శానిటరీ సెక్రటరీలు వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలి. అందుకు అవసరమైనటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మొత్తం అవినీతి మీద సిపిఎం పార్టీగా మేము
ఈ నెల 4వ తేదీన కడప కార్పొరేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. ఈ అవినీతికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో కడప నగర ప్రజానికం కూడా కలిసి రావాలని మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం.